హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక 1/2 కిలో అన్ని క్యాప్సికమ్ తీసుకొని బాగా కడిగేసుకొని వాటిని ఒక ప్లేట్కి సర్వ్ చేసుకున్నానండి. ఈ విధంగా ముందుగా ఒక క్యాప్సికమ్ తీసుకొని చూపించిన విధంగా కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలు మొత్తం తీసేస్తున్నానండి. ఈ విత్తనాలన్నీ తీసుకున్నాక మనం పెద్ద క్యాప్సికమ్ అయితే ఒక 12 ముక్కలుగాను, అదే చిన్న క్యాప్సికమ్ అయితే ఒక 6 ముక్కలుగాను నేను ఈ విధంగా చూపించిన విధంగా కట్ చేసుకున్నానండి. క్యాప్సికమ్ ముక్క అనేది కొంచెం సైజు పెద్దదిగా ఉండేలాగే కట్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మనం ఆయిల్లో మగ్గిస్తాము. క్యాప్సికమ్ చాలా త్వరగా ముడుచుకుపోతుంది. పెద్దదిగా లేకపోతే బాగా చిన్న ముక్క మనకి తినేటప్పుడు అంత టేస్ట్గా అనిపించదు. అందుకోసం ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను వాటిని ఒక బౌల్లో తీసుకున్నాను. ఇదే విధంగా మిగిలిన క్యాప్సికమ్ మొత్తం కూడా కట్ చేసుకొని పీసెస్గా మనం బౌల్లో తీసేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనికోసం కొంచెం కారం యాడ్ చేసుకోవడం కోసం నేను పచ్చిమిర్చిని కట్ చేస్తున్నానండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి అయితే బాగా కారంగా ఉన్నాయి. అందుకోసం నేను కేవలం ఒక 6 పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను. అదే కొంచెం తక్కువ కారంగా ఉంటే మాత్రం ఒక 10-12 దాకా కూడా తీసుకోవచ్చండి. ఈ విధంగా బౌల్లో వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉంచి కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. మనం తీసుకున్న కడాయి సైజు కొంచెం పెద్దదిగా ఉండేలా చూసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ చిల్లీని కూడా కడాయిలోకి తీసేసుకోవాలి. వీటన్నిటికీ ఒకసారి ఆయిల్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒకసారి క్యాప్సికమ్ మొత్తం కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా మనం వెజిటేబుల్స్లో సాల్ట్ వేసి ఉడికించడం వలన వెజ్జెస్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మనకి ఎక్కువ ఆయిల్ పట్టకుండా ఉడకడానికి బాగా సహాయపడుతుంది. ఈ విధంగా సాల్ట్ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను కాసేపు మూత పెట్టేసేసి మగ్గిస్తున్నానండి. ఈ విధంగా మగ్గించడం వల్ల త్వరగా ఉడికిపోతాయి. అలా వదిలేయకుండా మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్ పెట్టేసేసుకోవాలి. ఈ విధంగా ఇదే ప్రాసెస్ని మనం క్యాప్సికమ్ బాగా మగ్గేంత వరకు ఇదే విధంగా చేయాలండి. మనకి క్యాప్సికమ్ ఒక 80% మగ్గితే సరిపోతుంది. మనం క్యాప్సికమ్ మగ్గేలోపు ఈలోపు పక్కన ఫ్రైకి సరిపడు శనగపిండిని రెడీ చేసుకుందాము. దీనికోసం నేను ఒక 100 గ్రాముల శనగపిండి అంటే 1 కప్పు దాకా తీసుకున్నానండి. ఇందులో ఈ శనగపిండిలో 1.25 స్పూన్ వరకు వామ్ని యాడ్ చేస్తున్నాను. ఇదే విధంగా 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఈ వాము సాల్ట్ మొత్తం బాగా కలిసిపోయేలాగా మనం వాముని కలుపుకోవాలండి. మధ్య మధ్యలో క్యాప్సికమ్ని కూడా ప్లేట్ తీసేసి మధ్యలో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది క్యాప్సికమ్ అనేది. పిండి కలుపుకొని పక్కన పెట్టిన తర్వాత ఒకసారి మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలబెట్టేసుకుందామండి క్యాప్సికమ్ మొత్తాన్ని. ఇలా కలుపుకున్న తర్వాత మనం క్యాప్సికమ్ ఉడికిందో లేదో అనే దానిని ఒక స్పూన్ కానీ లేదా అట్ల కాడతో కానీ మనం ఇలా క్యాప్సికమ్ని గుచ్చి తెలుసుకోవచ్చు. ఇలా గుచ్చినప్పుడు స్మూత్గా ముక్క అయితే మన క్యాప్సికమ్ మగ్గిపోయినట్టేనండి. క్యాప్సికమ్ మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి వాము పొడిని క్యాప్సికంలోకి యాడ్ చేసేస్తున్నానండి. ఈ ప్లేట్లో మొత్తం ఇలా కడాయిలో తీసుకున్న తర్వాత మనం క్యాప్సికంకి ఆ శనగపిండి బాగా పట్టేలాగా బాగా ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. శనగపిండి అనేది మనకి చాలా త్వరగా మగ్గిపోతుందండి. అందుకోసం మనం స్టవ్ యొక్క ఫ్లేమ్ని సిమ్లో ఉండేలాగా చూసుకోవాలి. ఈ శనగపిండి క్యాప్సికమ్ ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత మనం శనగపిండి మాడిపోకుండా ఉండటం కోసం అండ్ మగ్గటం కోసం నేను ఒక
2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది. కలుపుకున్న తర్వాత ఒకసారి ఒక స్పూన్తో మనం కొంచెం పిండి తీసుకొని టేస్ట్ చూడొచ్చండి. ఇక్కడ ఆ విధంగా టేస్ట్ చూడటం వలన మనకి వాము కానీ సాల్ట్ కానీ ఏదైనా తగ్గితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం సాల్ట్ తగ్గిందండి, అందుకోసం నేను ఒక 1/2 స్పూన్ అంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ని వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మనం పసుపు రంగులో ఉన్న శనగపిండి కొంచెం ముదురు పసుపు రంగు వచ్చేంత వరకు మనం శనగపిండిని సిమ్లో వేగించుకోవాలండి. అంతేకాకుండా శనగపిండి వాము కలవటం వలన పచ్చివాసన పోయి చాలా మంచి సువాసన అనేది వస్తుంది. అలాంటప్పుడు ముదురు రంగు వచ్చిన మంచి సువాసన వస్తున్నా ఇంకా మనకి క్యాప్సికమ్ రెడీ అయిపోయినట్టేనండి. ఒకసారి బాగా కలిపేసేసుకొని బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. అంతే, క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.